గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక రెక్టిఫైర్. రెక్టిఫైర్ అనేది ఏసీ కరెంట్ని డిసి కరెంట్గా మార్చే ఒక పరికరం. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏ విధంగా ఏర్పడుతుందంటే మనకి ఇది ఒక రకమైన సెమీకండక్టర్ డివైస్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది స్వచ్ఛమైన సిలికాన్ జర్మేనియం పదార్థాలను మాలిన్యాన్ని కలపడం వలన లేదా డోపింగ్ చేయడం వలన ఏర్పడిన వంటి పి రకం అర్ధవాహకము, ఎన్ రకం అర్ధవాహకము, ఇలా రెండింటిని మెర్జ్ చేయడం వలన ఏర్పడిన ఈ అర్ధవాహకాన్ని మనము పిఎన్ జంక్షన్ డయోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది సిలికాన్లో స్వచ్ఛమైన సిలికాన్ని పి రకం అర్ధవాహకంగా మార్చి మరియు స్వచ్ఛమైన సిలికాన్ని ఎన్ రకం మాలిన్యాన్ని కలపడం వలన ఏర్పడిన పదార్థాలను కలపడం వల్ల జంక్షన్ చేయడం వలన అప్పుడు ఏర్పడిన ఈ పదార్థాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అని మనము చెప్పుకుంటాం. చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్. చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఈ డయోడ్ మేడ్ బై జంక్షన్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్. పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ అంటే పీ రకం స్వచ్ఛమైన సిలికాన్ జర్మేనియం సెమీకండక్టర్ని పీ టైప్ డోపింగ్ చేయడం వలన లేదా ఎన్ టైప్ పీ టైప్ డోపింగ్ అండ్ ఎన్ టైప్ డోపింగ్ చేయడం వలన అప్పుడు మనకి పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ అనేది సెమీకండక్టర్ మెటీరియల్ అనేది ఏర్పడుతుంది. ఏ సెమీకండక్టర్ మెటీరియల్ని పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ని జాయిన్ చేయడం వలన మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క మామూలు డయాగ్రామ్ ఇది డయాగ్రామ్. పిఎన్ జంక్షన్ డయోడ్ పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్, ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ని జాయిన్ చేయడం వల్ల అప్పుడు మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్ చూడండి. పిఎన్ జంక్షన్ డయోడ్ ఇది యూనిడైరెక్షన్ డయోడ్ దట్ అలౌస్ కరెంట్ టు ఫ్లో త్రూ థ్రీమ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. పిఎన్ జంక్షన్ డయోడ్లో ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కరెంట్ అంటే ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్ పనిచేయదు. ఇట్లా కింద మనము ఈ చూపించినట్లయితే ఈ భాగము ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క బేసికల్ సింబల్. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క బేసికల్ సింబల్. పిఎన్ జంక్షన్ డయోడ్ మనకి ఎలా ఏర్పడుతుంది? పి రకం అర్ధవాహకము, ఎన్ రకం అర్ధవాహకాన్ని జాయిన్ చేయడం వలన ఏర్పడుతుంది. అంటే పి రకం అర్ధవాహకంలో మనకి రంధ్రాలు ఉంటాయి, ఎన్ రకం అర్ధవాహకంలో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి పి రకం అర్ధవాహకంలో రంధ్రాలు ఉంటాయంటే అర్థం ఏంటంటే పి రకం అర్ధవాహకం అనేది పాజిటివ్ ఛార్జ్, ధనాత్మక శక్మం కలిగింది. ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్కి రుణావేశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్ రకం అర్ధవాహకం అనేది రుణావేశం కలిగి ఉంటుంది. కాబట్టి బేసికల్ సింబల్ మనం చూసినట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్లో ఇటు సైడు అంటే పి రకం అర్ధవాహకం ప్లస్ అని,
N రకం అర్ధవాహకము క్యాథోడ్ అని, P రకం అర్ధవాహకం యానోడ్ అంటే ప్లస్ అని, N రకం అర్ధవాహకం క్యాథోడ్ అని మనము ఈ బేసికల్ డయాగ్రామ్లో చూపిస్తాం. ఫిజికల్ డయాగ్రామ్ చూడండి ఈ విధంగా ఉంటుంది, కింది విధంగా ఈ విధంగా ఫిజికల్ డయాగ్రామ్ ఉంటుంది. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ఫిజికల్ డయాగ్రామ్. ఈ విధంగా పి రకం అర్ధవాహకంనేమో యానోడ్ గాను, ఎన్ రకం అర్ధవాహకాన్ని మనము క్యాథోడ్ గాను సూచిస్తూ ఉంటాం ఈ విధంగా. నెక్స్ట్ చూడండి పిఎన్ జంక్షన్ డయోడ్. ఇలా పిఎన్ జంక్షన్ డయోడ్ ఇంప్యూరిటీస్ అంటే మలినాలు కలపడం వలన ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, వెన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఫార్మ్డ్, సమ్ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్ ఇన్ ది ఎన్ రీజన్ డిఫ్యూజన్ అక్రాస్ ద జంక్షన్ అండ్ combination with holes from the negative ion. In so doing, the level of behind positive ion donor the impurity side. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో ఈ స్లైడ్కి ఇక్కడ రండి, ఈ స్లైడ్కి రండి, ఈ విధంగా ఉంటుంది. పి రకం అర్ధవాహకంలో ఈ పి రకం అర్ధవాహకంలో అన్ని హోల్స్ ఉంటాయి మనకి. ఈ ఎన్ రకం అర్ధవాహకంలో అన్ని హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ పి రకం అర్ధవాహకంలో హోల్స్, ఈ ఎన్ రకం అర్ధవాహకంలో ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పి టైప్ సెమీ కండక్టర్, ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని మనం ఒకదానికొకటి జాయిన్ చేసినాం అనుకోండి, జాయిన్ చేస్తే అప్పుడు ఏం ఏర్పడుతుందంటే మనకి ఈ పి టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ అన్నీ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్ వైపు ఆకర్షితం అవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అదే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ పి టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ వైపు ఆకర్షితం అవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అలా అట్రాక్ట్ అయినప్పుడు అంటే పి టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ అనేటివి కొన్ని హోల్స్ మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్ మాత్రమే ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఈ అయాన్లు ఎక్కడైతే మనకి ఆకర్షితమైన చోట అక్కడ మనకి ఒక డిఫ్లెక్షన్ లేయర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ రీజన్ని డిఫ్లెక్షన్ రీజన్ అంటారు. ఈ రీజన్ ఏమంటామంటే మనము జంక్షన్ అంటాం. ఇప్పుడు ఏ జంక్షన్ అంటామంటే మనము పిఎన్ జంక్షన్ డయోడ్ వల్ల ఏర్పడింది కాబట్టి ఈ జంక్షన్ని పిఎన్ జంక్షన్ అయ్యింది. దీన్నే డిఫ్లెక్షన్ జోన్ అంటాం. ఇక్కడైతే ఆకర్షితం అవుతుందో అక్కడ డిఫ్లెక్షన్ జోన్ అని చెప్తాం. ఇటు చూడండి, ఇలా ఫామ్ అవుతుంది మనకి డిఫ్లెక్షన్ జోన్ అనేది. ఇలా ఈ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి, ఈ బ్లాక్గా కనిపించేదన్నీ ఎలక్ట్రాన్స్, ఈ వైట్గా కనిపించేవన్నీ హోల్స్. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ హోల్స్ లేదా హోల్స్ ఎలక్ట్రాన్ ఆక్యుపైడ్ అయినప్పుడు ఇక్కడ ఒక లేయర్ అనేది ఈ విధంగా మనకి ఏర్పడుతుంది, అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిన మనకి డిఫ్లెక్షన్ లేయర్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా బ్యారియర్ పొటెన్షియల్ మాదిరిగా మనకి ఏర్పడుతుంది. ఇలా when a p-n junction diode formed, some of the free electron in the n region diffuse across the junction and combined with holes from the negative ion. In so doing, the level behind the positive ion donor impurity sites. ఇలా అయినప్పుడు the area when a positive and negative ion located called is deflection zone. You also can be called as deflection layer or deflection region. దీన్ని మనము జంక్షన్ కూడా అనొచ్చు,
అనొచ్చు, దీన్ని లేమి పొర అనొచ్చు. దీన్ని మనము సంధి అంటాం, పిఎన్ సంధి డయోడ్ అంటాం. ఎప్పుడైతే ఈ పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్ లొకేటెడ్ అయినప్పుడు, ఒకదానికొకటి ఆకర్షితమై కలిసిపోయినప్పుడు అక్కడ ఒక ఏర్పడిన ఆ లేయర్ని, ఆ భాగాన్ని ఏమంటామంటే మనము సంధి అంటాం. దాన్ని మన ఇంగ్లీష్లో డిప్లెక్షన్ జోన్ అని చెప్తాం. చూడండి, ద వర్డ్ ఆఫ్ డిప్లెక్షన్ ఈ యూజ్ బికాస్ ద ఏరియా హ్యాస్ బీన్ ఎంటీ ఆల్ చార్జ్ క్యారియర్స్ ఇన్ ఇమ్యూనిటీ ఆఫ్ ఫర్దర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అన్లెస్ ద హెల్ప్ ఆఫ్ ది పుట్టింగ్ ఫార్వర్డ్ బయాస్ ఆన్ ది జంక్షన్. అంటే ఆ ప్రాంతంలో ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేటివి ఉండకుండా ఓ పేర్గా అది ఏర్పడుతూ ఉంటుంది. సింపుల్గా మనం ఇక్కడ చూసుకున్న డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండేవి హోల్స్, ఇక్కడ ఉండేవి ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ అన్నీ ఇవి చిన్నగా మనకి హోల్స్ అనేటివి ఎలక్ట్రాన్ వైపు అట్రాక్ట్ అవుతాయి, ఎలక్ట్రాన్ అన్నీ హోల్స్ వైపు అట్రాక్ట్ అవుతాయి. మనం చెప్పుకున్నట్టుగా ఈ డిప్లెక్షన్ లేయర్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ భాగం డిప్లెక్షన్ లేయర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి డిప్లెక్షన్ లేయర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి, బ్యారియర్ పొటెన్షియల్. అయాన్ క్రియేటెడ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద పిఎన్ జంక్షన్ డయోడ్. ఎప్పుడైతే ఈ డిప్లెక్షన్ లేయర్ ఏర్పడుతుంది కదా మనకి, ఈ డిప్లెక్షన్ లేయర్లో ఏముంటుంది మనకి, పాజిటివ్ అయాన్ ఉంటుంది, నెగిటివ్ అయాన్ అనేది ఉంటుంది. ఒకటి అట్రాక్ట్ అయ్యి మనకు ఒక బంధం మాదిరిగా ఏర్పడుతుంది. బందర్ మాదిరిగా ఏర్పడినప్పుడు అక్కడ ఒక జంక్షన్ ఏర్పడుతుంది. ఆ జంక్షన్ గీత గీయబడిన ప్రాంతం ఉంది కదా, ఈ గీత గీయబడిన ప్రాంతం, ఈ జంక్షన్ ఏమంటామంటే మనము బ్యారియర్ పొటెన్షియల్ అంటాం. ద బ్యారియర్ పొటెన్షియల్ స్టాప్స్ ద డిఫ్యూజన్ ఆఫ్ కరెంట్ క్యారియర్స్. ఆ బ్యారియర్ పొటెన్షియల్ ఏం చేస్తుందంటే మనకి కరెంట్ క్యారియర్ని స్టాప్ చేస్తుంది. అంటే విద్యుత్ నిరోధకముగా, విద్యుత్ బంధకముగా అది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఈ బ్యారియర్ పొటెన్షియల్ మనకి స్వచ్ఛమైన సిలికాన్ జెర్మేనియంలో ఈ బ్యారియర్ పొటెన్షియల్, ఇక్కడ ఉన్న ఈ బ్యారియర్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే మనకి సిలికాన్లో 0.7 వోల్టేజ్ వరకు ఉంటుంది బ్యారియర్ పొటెన్షియల్. స్వచ్ఛమైన జెర్మేనియంలో కూడా మనకి 0.3 వోల్టేజ్ ఉంటుంది. 0.7 స్వచ్ఛమైన సిలికాన్లో 0.7 వోల్టేజ్ బ్యారియర్ పొటెన్షియల్ ఉంటే, జెర్మేనియంలో మనకి 0.3 బ్యారియర్ పొటెన్షియల్ మనకి ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపినట్టయితే ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని మనము డిప్లెక్షన్ లేయర్ అంటాం. ఈ లేయర్ మధ్యలో ఉండే అయాన్స్ని మనము వాటి యొక్క కండక్టివిటీనే, వాటి యొక్క పొటెన్షియల్ బ్యారియర్ అని మనము చెప్పుకుంటాం. బ్యారియర్ అంటే ఒక గోడ, ఆ గోడ మధ్యలో పొటెన్షియల్ అనేది నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దాన్ని బ్యారియర్ పొటెన్షియల్ అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్ మనము 2 రకాల బయాస్లో కలపవచ్చు. 2 టైప్స్ కలపవచ్చు, 2 రకాలుగా కలపవచ్చు. బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ ఏముంటుంది, బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ ఒకటి ఉంటుంది, అండ్ బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి బ్యాటరీ నెగిటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్ ఏ విధంగానైనా మనము కలపవచ్చు. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్లో పి రకం సెమీకండక్టర్, ఎన్ రకం సెమీకండక్టర్ ఉంది కాబట్టి 2 విధాలుగా మనము ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం కలపవచ్చు. ఎలా కలపవచ్చు అంటే చూడండి, ఇటు చూడండి, ద టర్మ్ ఆఫ్ బయాస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ కరెంట్. అంటే మా పిఎన్ జంక్షన్ డయోడ్ బ్యాటరీ పాజిటివ్, నెగిటివ్, లేదా పిఎన్ జంక్షన్ డయోడ్ యానోడ్, క్యాథోడ్. ఈ విధంగా మార్చి మనం కలపడం వలన ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ మన ఇగో ఈ విధంగా చూడండి, ద పిఎన్ జంక్షన్ డయోడ్ కెన్ బి ఫార్వర్డ్ బయాస్ ఆర్ రివర్స్ బయాస్. ఎన్ని విధాలుగా మనం కలపవచ్చు, ఫార్వర్డ్ బయాస్లో కూడా కలపవచ్చు పిఎన్ జంక్షన్ డయోడ్ని, రివర్స్ బయాస్లో కూడా మనము కలపవచ్చు. అంటే 2 రకాలుగా మనము ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని కనెక్ట్గా చేయవచ్చు.
ఈ విధంగా మనం కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ రెండు రకాల ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ పిఎన్ జంక్షన్ డయోడ్లో ఫస్ట్ వన్ గురించి మనము డిస్కషన్ చేస్తే, ఫస్ట్ వన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఫార్వర్డ్ బయాస్ ఏ డయోడ్ ఆల్వేస్ కరెంట్ టు ఫ్లో ఈజీలీ త్రూ అవుట్ ద డయోడ్. ఈజీలీ త్రూ అవుట్ ద డయోడ్ ఎలానంటే, నెక్స్ట్ దీన్ని మనము నెక్స్ట్ స్లైడ్ చూడవచ్చు. ఇలా ఇక్కడ మనము చూసినట్టయితే ఇది బ్యాటరీ, ఇది బ్యాటరీ. ఈ బ్యాటరీ చూడండి, ఈ ప్లస్ అంటే పాజిటివ్ టర్మినల్, ఇది ఈ ప్లస్ అంటే ఇది ప్లస్ అంటే పాజిటివ్ టర్మినల్, ఇక్కడ నెగిటివ్ అంటే నెగిటివ్ టర్మినల్. ఇక్కడ ఇది పిఎన్ జంక్షన్ డయోడ్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ అంటే ప్లస్, క్యాథోడ్ అంటే మనకి మైనస్. ఇక్కడ మనము మధ్యలో ఈ యానోడ్ ప్లస్ ఉంది చూడండి, ఈ యానోడ్ ప్లస్ వచ్చేసి ఎక్కడ కలుపుతున్నాం అంటే మనము బ్యాటరీ ప్లస్ కలుపుతున్నాం. బ్యాటరీ ప్లస్ అంటే పాజిటివ్ టర్మినల్కి కలుపుతాం, ధనావేశాన్ని కలుపుతున్నాం. అంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క పాజిటివ్ టర్మినల్ లేదా యానోడ్ అనేది ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ కలుపుతున్నాం అంటే బ్యాటరీ ప్లస్ కలుపుతున్నాం. అదేవిధంగా ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యాథోడ్ నెగిటివ్ టర్మినల్ ఉంది కదా, ఈ నెగిటివ్ టర్మినల్ క్యాథోడ్ టర్మినల్ తీసుకొచ్చి మనం ఎక్కడ కలుపుతున్నాం అంటే బ్యాటరీ యొక్క నెగిటివ్ కలుపుతున్నాం. బ్యాటరీ యొక్క నెగిటివ్ కలుపుతున్నాం. ఇలా కలిపిన ఈ మొత్తము సర్క్యూట్ ఏమంటే మనము పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అని చెప్తాం. పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అని చెప్తాం. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్ ఇలా ఉంది కాబట్టి అప్పుడు ఈ పీ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ అనేటివి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్తో అట్రాక్ట్ అయ్యి అలా అట్రాక్ట్ అవ్వడం వలన అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే కండక్టివిటీ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇలా ఈ కండక్టివిటీ అనేది పాజిటివ్ టర్మినల్ నుంచి ఇలా పాజిటివ్ టర్మినల్ నుంచి మనకి నెగిటివ్ టర్మినల్కి పాస్ అవుతుంది. ఇలా మనకి ఈ కరెంట్ అనేది డయోడ్ యొక్క యానోడ్ నుంచి హై రెసిస్టెన్స్ ద్వారా ఈ బ్యాటరీ నుంచి కరెంట్ అనేది ఇలా యానోడ్ అంటే ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క యానోడ్, ఆ యానోడ్ నుంచి కరెంట్ అనేది పాస్ అయ్యి హై రెసిస్టెన్స్ ద్వారా బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ నుంచి మరియు ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యాథోడ్కి అనేది ఇక్కడ కరెంట్ అనేది మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయొచ్చు. ఈ మొత్తం సర్క్యూట్ని ఏమంటామంటే మనము ఫార్వర్డ్ బయాస్ అంటాం. అంటే ఫార్వర్డ్ బయాస్ అంటే సింపుల్గా ఏం చెప్పవచ్చు మనము, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క యానోడ్, బ్యాటరీ పాజిటివ్ టర్మినల్, పిఎన్ జంక్షన్ డయోడ్ క్యాథోడ్, బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ కలపవచ్చుగా మనము ఈ మొత్తం బయాస్గా ఈ మొత్తం సర్క్యూట్ డయాగ్రామ్ని మనము పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇలా అందులో జరిగే ప్రాసెస్ చూడండి, పిఎన్ జంక్షన్ డయోడ్లో జరిగే ఫార్వర్డ్ బయాస్లో జరిగే ప్రాసెస్ చూడండి. ఫార్వర్డ్ బయాస్లో చూడండి, ద వోల్టేజ్ సోర్స్ వి మస్ట్ బి ఏ లార్జ్ ఎనఫ్ ఓవర్కమ్ ది ఇంటర్నల్ బ్యారియర్ పొటెన్షియల్. ఇలా చూడండి, ఈ హోల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మనకి ఇప్పుడు, ఈ హోల్స్ అన్నీ ఈ బ్యారియర్లో వెళ్తున్నాయి, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ బ్యారియర్లోకి వచ్చేస్తాయి. ఇలా బ్యారియర్కి వచ్చేసినప్పుడు ఎలక్ట్రాన్ అనేటివి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి, ఈ హోల్స్ అనేటివి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది. ఇలా పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ విబి అనేది కరెంట్ ఐ అనేది పొటెన్షియల్ బ్యారియర్ విబిని దాటుకొని పాజిటివ్ నుంచి ఇలా నెగిటివ్కి వస్తుంది. అంటే డయోడ్ యానోడ్ నుంచి డయోడ్ క్యాథోడ్కి అంటే త్రో బ్యాటరీ ద్వారా
డయోడ్ క్యాథోడ్కి అది కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా ఫర్ ఫర్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ ఫ్రీ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ద ఎన్ సైడ్ ఎలక్ట్రాన్ లీవ్ ద పీ సైడ్. ఇగో ఫర్ ఈ ఎన్ రకం ఎలక్ట్రాన్స్ అనేటివి పీ రకం హోల్స్లో ఫిలప్ అవడం వలన కరెంట్ అనేది ఇలా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే రివర్స్ బయాస్లో చూడండి, రివర్స్ బయాస్ ఇస్ డయోడ్ ప్రివెంట్ కరెంట్ ఈజ్ ఫ్లో ఈజీలీ త్రూ అవుట్ ద డయోడ్. ప్రివెంట్ కరెంట్ అంటే రిపల్సివ్ ఫోర్స్ వలన కూడా అట్రాక్టివ్ ఫోర్స్ కాకుండా రిపల్సివ్ ఫోర్స్ కూడా కొంత కరెంట్ అనేది మనకి వస్తుంది. ఆ కరెంట్ మనం ప్రివెంట్ కరెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ని ఎలా కలుపుతామంటే ఇలా కలుపుతాం చూడండి. ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క యానోడ్ ఉంది కదా, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క యానోడ్ అనేది అంటే మైనస్ క్యాథోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క కొద్దిగా తప్పుపడింది ఇక్కడ. పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క మైనస్ అనేది బ్యాటరీ యొక్క మైనస్కి, బ్యాటరీ యొక్క ప్లస్కి. అదే పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యాథోడ్ ప్లస్ అనేది బ్యాటరీ యొక్క మైనస్కి కలపడం వలన అప్పుడు మనకి ఏర్పడిన ఈ బేసికల్ డయాగ్రామ్ని ఏమంటామంటే మనము పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్లో ద ఎఫెక్టివ్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్ ఇన్ బోత్ సెక్షన్ ఆర్ pulled away from the junction. This increase the width of the deflection layer. ఎప్పుడైతే ఈ పీ టెర్మినల్ని నెగిటివ్, ఎన్ టెర్మినల్ని పాజిటివ్ అంటే పీ రకము సెమీకండక్టర్ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ సెమీకండక్టర్ని బ్యాటరీ పాజిటివ్కి కలపడం వలన ఇక్కడ ఈ హోల్స్ అనేటివి బ్యాటరీ నెగిటివ్ అంటే ఇది పాజిటివ్, ఇది ప్లస్. ఇప్పుడు పి అనేది ప్లస్, ఎన్ అనేది మైనస్ కాబట్టి ఈ ప్లస్ అనేది ఎక్కడ వైపు ఆకర్షితం అవుతుందంటే బ్యాటరీ నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ ఎన్ టైప్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ వైపు అట్రాక్ట్ అవుతుంది అంటే మనకి ఈ బ్యాటరీ యొక్క ప్లస్కి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ డిఫ్లెక్షన్ లేయర్ అనేది మనకి ఈ హోల్స్ అనేటివి ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ ఎలక్ట్రానిక్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి కాబట్టి ఈ డిఫ్లెక్షన్ లేయర్ ఏమవుతుందంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది. దాని యొక్క విడ్త్ అనేది మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయిన వల్ల మనకి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటివి ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి కొంత కరెంట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే డిఫ్లెక్షన్ ప్రివెంట్ కరెంట్ అని మనము చెప్పుకుంటాం. ఇక్కడ ఇలా ప్రివెంట్ కరెంట్ అని చెప్పుకుంటాం. చూడండి, ద ఫ్రీ ఎలక్ట్రాన్ ఆన్ ది ఎన్ సైడ్ అట్రాక్ట్ అవే ద జంక్షన్ బికాస్ అట్రాక్టర్ ఆఫ్ ద పాజిటివ్ టెర్మినల్ ద వోల్టేజ్ సోర్స్. ఇంతకుముందు మనం చెప్పినట్టే ఇగో ఈ పీ హోల్స్ అనేటివి ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది అంటే మనకి ఎన్, ఈ ఎన్ ఎక్కడ సైడ్ అట్రాక్ట్ అంటే ప్లస్, పి ఏమో మైనస్, ఎన్ ఏమో ప్లస్కి అట్రాక్ట్ అవ్వడం వలన ఈ జంక్షన్ ఏమవుతుందంటే మనకి విడ్త్ ఎక్కువగా అవుతుంది. ఈ జంక్షన్ విడ్త్ ఎక్కువగా అవడం వలన కూడా మనకి అక్కడ ఈ రిపల్సివ్ ఫోర్స్ అనేటివి ఏర్పడి ఈ ఎక్కడైతే ఈ బ్యాటరీ పొటెన్షియల్ ఉంటుందో అక్కడ మనకి ప్రివెంట్ కరెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా లైక్వైజ్ హోల్ ఈజ్ పీ సైడ్ అండ్ అట్రాక్ట్ అవే ఫ్రమ్ ది జంక్షన్ బేస్ అట్రాక్షన్ బై ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది వోల్టేజ్ సోర్స్. ఇలా అది ఏమో పాజిటివ్ టైప్ వైపు, పి ఏమో నెగిటివ్ సైడ్, ఎన్ ఏమో పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవ్వడం వలన ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇలా మనము చూసినట్లయితే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనము పరిశీలించినట్లయితే పిఎన్ జంక్షన్ డయోడ్
పిఎన్ జంక్షన్ డయోడ్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ విలువలను మనము పరిశీలించినట్లయితే ఫార్వర్డ్ బయాస్లో వోల్టేజ్ వర్సెస్ కరెంట్ విలువలను మనము పరిశీలించి వాటి యొక్క గ్రాఫ్ విలువలను గీసినట్లయితే వోల్టేజ్ విబి పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అంటారు దీన్ని. కరెంట్ విలువలు వై యాక్సిస్ పైన తీసుకొని మనం గ్రాఫ్ గీసినట్టయితే అప్పుడు గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుందంటే మనకి ఈ విధంగా వస్తుంది. గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే పొటెన్షియల్ ఇక్కడ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కొంతవరకు పెంచుతూ పోతే అప్పుడు కరెంట్ విలువలు ఏమవుతుందంటే సడన్గా మనకి పెరుగుతూ ఉంటుంది. కరెంట్ విలువలు కూడా మనకి సడన్గా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక నిర్దిష్ట వోల్టేజ్ వద్ద కరెంట్ విలువ అనేది సడన్గా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనము భంజన వోల్టేజ్ అంటాం, దాన్ని విచ్ఛేదన వోల్టేజ్ అని మనము చెప్పుకుంటాం. అదేవిధంగా మనము రివర్స్ బయాస్లో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే రివర్స్ బయాస్లో కూడా మనకి వోల్టేజ్ విలువలను వి విలువను ఎక్స్ యాక్సిస్ పైన, కరెంట్ ఐ విలువలను వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే ఇక్కడ కూడా మనకి ఈ విధంగా సడన్గా ఈ కరెంట్ విలువలు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ గ్రాఫ్ ద్వారా కూడా మనం ఏం చెప్పవచ్చు అంటే వోల్టేజ్ విలువలు పెంచుతున్న కొలది కరెంట్ విలువలు అనేది పెరగకుండా నిశ్చితంగా అది పరిశీలిస్తే మనము సర్టెన్ వోల్టేజ్ల వద్ద కరెంట్ విలువలు అనేది హైక్ అవుతుంది, ఎక్కువగా అయిపోతుంది. దాన్ని మనము భంజన వోల్టేజ్ అంటాం. ఈ భంజన వోల్టేజ్ ఇంకా మనం వోల్టేజ్ పెంచినట్లయితే ఏదైతే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ అనుకుంటున్నామో ఆ డయోడ్ అనేది పాడైపోవడము జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? ఈ రివర్స్ బయాస్లో. కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఫ్రీక్వెంట్లీగా ట్రావెల్ అవుతుంది. రివర్స్ బయాస్లో ప్రీవియంట్లీగా కరెంట్ ట్రావెల్ అవుతుంది. అది కూడా ఎంతవరకు? భంజన వోల్టేజ్ వరకు, విచ్ఛేదన వోల్టేజ్ వరకు, కంటిన్యూస్ వోల్టేజ్ వరకు అది అవుతుంది. ఇది కంటిన్యూస్ వోల్టేజ్ కాబట్టి మనం దీన్ని బట్టి మరి ఏం చెప్పుకోవచ్చు అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక్కటి ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము ఒక రెక్టిఫైయర్గా మనం చెప్పుకోవచ్చు. పిఎన్ జంక్షన్ డయోడ్ని మనము ఒక రెక్టిఫైయర్గా మనము చెప్పుకోవచ్చు. రెక్టిఫైయర్ అంటే ఏంటిది? ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చే ఒక పరికరంగా చెప్పుకోవచ్చు. ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చే ఒక పరికరంగా చెప్పుకోవచ్చు. ఇలా ఒక రెక్టిఫైయర్గా పనిచేస్తూ ఉంటుంది. మనము స్విచ్ బోర్డులో కానివచ్చు డయోడ్లను, కరెంట్లో ఎలక్ట్రానిక్ ఆపరేట్లో కావచ్చు, మిలిటరీ పర్పస్లో కావచ్చు, అండ్ హెల్త్ హైజెనిక్ పర్పస్లో కావచ్చు, లేజర్ పరికరాల్లో కావచ్చు, రిమోట్ పరికరాల్లో కూడా కావచ్చు, ఈ లైట్ ఆన్ ఆఫ్ పరికరాలలో కూడా కావచ్చు. మనము ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ను విరివిరిగా వాడుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మొబైల్ ఛార్జర్ ఉంది. మన ఇంట్లో వచ్చే కరెంటు ఏసీ కరెంట్. మన ఇంట్లో వచ్చే కరెంట్ ఏసీ కరెంట్ మనం ముట్టుకున్నట్లయితే షాక్ వస్తుంది. కానీ అదే మొబైల్ ఛార్జర్ ఏం చేస్తుందంటే ఆ 230 వోల్టేజ్, మన ఇంట్లో వచ్చే కరెంట్ 230 వోల్టేజ్ని డైరెక్ట్ మనం మొబైల్లో ఎక్కిస్తే మొబైల్ పాడైపోవడం, ఆ డివైస్ అనేది పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మొబైల్ని ఎంతైతే అవసరం ఉంటుందో అంతే అవసరం ఉన్న విద్యుత్ని మనము పొందాలనుకుంటే ఈ డయోడ్ని ఉపయోగించి ఒక రెక్టిఫైయర్గా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే మనము మొబైల్ ఛార్జర్ ఏం చేస్తుందంటే ఒక రెక్టిఫైయర్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వచ్చే 230 ఏసీ కరెంట్ని మన డివైస్కి అంటే సెల్ ఫోన్కి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే అవసరం ఉన్న కరెంట్ని మనము తీసుకోవచ్చు. కాబట్టి మొబైల్ ఛార్జర్ను మనం ముట్టుకుంటే షాక్ రాదు.
ఎందుకంటే ఏసీ కరెంట్ని ఆ మొబైల్ ఛార్జర్ ఏం చేస్తుందంటే మనకి ఒక డీసీ కరెంట్గా మార్చింది అన్నట్టు. డీసీ కరెంట్ అనేది ఒక హాఫ్ వేవ్గానే ట్రావెల్ అవుతుంది, అంటే ఒక పాజిటివ్గానే ట్రావెల్ అవుతుంది కాబట్టి మనకి ముట్టుకున్న మనకి షాక్ రాదు. ఏసీ కరెంట్లో మన ఏముంటుంది, పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్ ఉంటుంది కాబట్టి ముట్టుకుంటే అది షాక్ మనకి వస్తూ ఉంటుంది. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ మేడ్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ స్ట్రక్చరు, ఇంటర్నల్ డయాగ్రాము, టైప్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ కనెక్టెడ్ ఇన్ bias, that is forward bias and reverse bias, and characteristics of the PN junction diode into reverse bias and forward bias.